మనోజ్ భార్య రెచ్చగొడితేనే ఇదంతా జరిగింది అనేది ఒక అపవాదం సార్. నిజమేనా? ఆ అమ్మాయి పాత్ర ఏంటి అసలు ఈ వివాదం? అమ్మాయి పాత్ర ఏంటి అని మనకు పర్సనల్గా అమ్మాయి రెచ్చగొట్టింది అని చెప్పలేను, కానీ పెళ్ళి తర్వాత మారిపోయాడు. పెళ్ళికి ముందు వరకు మోహన్ బాబు ఎంత డిసిప్లైను, విష్ణు మనోజ్ ఇద్దరు కూడా అంతే డిసిప్లైన్గా ఉండేవారు. తండ్రి మాట జవదాటేవారు కాదు. వాళ్ళకి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా తండ్రి చెప్పిన మాట ఎస్ అని ఉండేవారు. ఆ డిసిప్లైన్ అనేది మా మోహన్ బాబు జీవితం అంతా డిసిప్లైన్లో పెరిగాడు. అలాగే జీవితం అంతా కాలేజీ డిసిప్లైన్లో నడుపుతున్నాడు. పిల్లల్ని అలాగే డిసిప్లైన్లో పెంచాడు, మా అందరికీ తెలుసు. అది ఆ డిసిప్లైన్ అనేది ఆ తండ్రి పట్ల గౌరవం అనేది ఇవన్నీ మారటం పెళ్ళైన కాడ నుంచి మారింది. అది ఆ అమ్మాయి వల్ల మారాడా, ఆ అమ్మాయి ఇంటి వాతావరణం వల్ల మారాడా, లేకపోతే కొత్తగా బంధుత్వంలో ఏర్పడిన కొత్త స్నేహాల వల్ల మారాడా, ఎవరి వల్ల ఏంటి తెలియదు, కానీ బట్ అతను పెళ్లి తర్వాత దారుణంగా మారిపోయాడు. అసలు నక్కకి నాగలోకం అంత తేడాగా మారిపోయాడు. అంతకుముందు మేము ఇంకా నాకు ఒక 45 ఇయర్స్ నుంచి మోహన్ బాబు తోటి బంధం ఉంది. మోహన్ బాబు పిల్లలు చిన్నప్పుడు తెలుసు. ఆ రోజులు ఏమనుకో విష్ణు కొంచెం రిజర్వుడు, మనోజ్ అందరితోటి చాలా చక్కగా ఉంటాడు, అందరితోటి బాగా మాట్లాడతాడు, హంబుల్గా ఉంటాడు, అందరితోటి విరోధి మీద కూడా చెయ్యేసి బుధ మీద చేసి దగ్గర తీసి మాట్లాడగలిగిన వ్యక్తిత్వం ఉన్నవాడు, చాలా గుడ్ ఫెలో అని మా అందరికీ తెలుసు. మరి అలాంటి ఇవాళ ఇలా మారటం ఏంటి, ఈ తాగుడు ఏంటి, రోజు రచ్చ ఏమిటి, నాకు అది ఇస్తావా ఇది ఇస్తావా, అది రాసిస్తావా ఇది రాస్తే ఈ రచ్చ ఏంటి, వాడి మీద పగ ఏంటి, వాడి మీద అన్నయ్య మీద పగ ఏంటి, అన్నయ్యకి ఇచ్చాడు, నీకు 10 రూపాయలు ఇచ్చాడు, వాడికి 10 రూపాయలు, వాడు 10 రూపాయలు 100 రూపాయలు చేసుకున్నాడు, నువ్వు 10 రూపాయలు 2 రూపాయలు చేసుకున్నావు. నీ అసమర్థత వాడి సమర్థత, దానికి వాడు నాకన్నా ఎక్కువ ఉంది కనుక నాకు మిగతాది కూడా నాకు ఇవ్వండి అంటే అలా జరుగుద్ది ఎక్కడన్నా. అది ఒకళ్ళు అడగచ్చు, తండ్రే కదా నువ్వు అడగచ్చు. అడిగే విధానం ఎట్లా, ఇలా నాన్న నేను ఏదో అనుకున్నది, నేను చేసిన వ్యాపారంలో ఏదో నష్టాలు వచ్చింది, నేను ఇప్పుడు ఏదో చేసుకోవాలనుకుంటున్నాను, నాకు ఇంకొంచెం కావాలి, మీ అండ కావాలి, మీ సపోర్ట్ కావాలి, లేదా నాకు ఆ ప్రాపర్టీ ఉండి నేను దాని మీద పెట్టుకుని చేసుకుంటాను, సంథింగ్ అడిగే విధానం ఉంటుంది. అది వదిలేసి నువ్వు తాగేసి వచ్చి రచ్చ చేసి ఇస్తావా సస్తావా అంటే కరెక్ట్ కాదు కదా. అది జరుగుతున్న దౌర్భాగ్యం అది, అంతే. ఇవాళ ఎక్కడి దాకా వచ్చింది ఈ బుద్ధి ఉందా పిల్లాడికి? తాండూరు నుంచి రౌడీలు తెప్పిస్తాడా ఇంటి మీదకి? తాండూరు నుంచి రౌడీలు, పైలట్ రాకుండా అతని ద్వారా వచ్చారని వినికిడి. ఎవరో మొత్తం తాండూరు నుంచి రౌడీలు వచ్చారు, ఎవరు అంటే ఆయన అని పేరు వస్తుంది. మరి కన్ఫర్మ్డ్గా ఆయనే మాట్లాడి పంపించాడో తెలియదు, కానీ అంతా పబ్బు ఫ్రెండ్స్, పబ్బులో ఫ్రెండ్స్ వీళ్ళు. అది పబ్బు ఫ్రెండ్షిప్ తప్పితే వేరే రిలేషన్ లేదు, పబ్బులో ఫ్రెండ్స్. ఇది అతను రౌడీలు, తాండూరు నుంచి రౌడీలు. అసలు కుటుంబ విషయంలో వాడికి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా మనిషికి? తండ్రి మీదకి అన్నయ్య మీదకి బయట నుంచి రౌడీలు తెప్పిస్తే కుటుంబ గౌరవాన్ని రోడ్డు మీద పెడుతున్నావా, ఎక్కడ పెడుతున్నావు నువ్వు? బుద్ధి ఉండదు వాడికి. సో దట్ ఫెలో ఈజ్ అ స్పాయిల్డ్ చైల్డ్, బికాస్ ఆఫ్ హిమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్, అంతే.